హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను ఒక మంచి రోటి పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను అనమాట. అదేంటంటే చింతకాయ రోటి పచ్చడి. ఈ సీజన్ వచ్చిందంటే చాలు చింతకాయలను తీసుకొని పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. దాంతో రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో మా అమ్మ అయితే చింతకాయ పచ్చడి పెట్టించేసింది. ఇదేంటంటే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు రెండింటితో దంచిన చింతకాయ పచ్చడి. సో దీంతో మా అమ్మ చేసిన వెరైటీ ఏంటంటే, ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి తీసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చింతకాయ పచ్చడి యాడ్ చేసుకొని దీన్ని కూడా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెదిగిన తర్వాత బాండీలో పోపు పెట్టుకోవడమే. బాండీలో ఆయిల్ వేసుకొని ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చడి యాడ్ చేసుకొని ఒక 10 minutes సిమ్ ఫ్లేమ్లో పెట్టేశాము అని అంటే చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి ఎన్ని నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా, ఎన్ని మంచి రెసిపీస్ ఉన్నా, టేస్టీ అయిన రెసిపీస్ ఖచ్చితంగా రోటి పచ్చడి అయితే ఉండాల్సిందే కదా. మొదటి ముద్దలోకి వేడి వేడి అన్నంలో అలా ఫస్ట్ ఈ రోటి పచ్చడి వేసుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకెందుకో రోటి పచ్చడిలో నెయ్యి వేసుకోవడం ఇష్టం ఉండదు, కానీ చాలామంది వేసుకుంటూ ఉంటారు. కానీ దాని ఒరిజినల్ ఫ్లేవర్ తెలియాలి అంటే అలానే తినేయాలన్నమాట. సో పచ్చళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మా ఇంట్లో పచ్చళ్ళు డెఫినెట్గా స్టోర్ చేసి పెట్టుకుంటామన్నమాట. చింతకాయ పచ్చడి, పండు మిర్చి పచ్చడి, ఆవకాయ పచ్చడి. మాకు పచ్చడి ఉంటే చాలు, అంత ఇష్టము. ఇలాంటి రోటి పచ్చడి రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. వెళ్ళి చెక్ చేసేయండి అండ్ మీరు ట్రై చేయండి. నాకైతే ఈ పచ్చళ్ళు ఉంటే చాలన్నమాట. మొత్తం పచ్చడితోనే తినేస్తాను. మీలో ఎంతమంది నాలాగా పచ్చడి లవర్స్ ఉన్నారో ఈ వీడియోని లైక్ చేసేయండి. ఇలాంటి రోటి పచ్చళ్ళ కోసం అండ్ ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.